నిజతప ఫలాభ్యాం అంటారు శంకరాచార్యుల వారి శివానంద లహరిలో. ఒకరి తపస్సులకు ఒకరు ఫలమయ్యి ఉంటారు. కాదు కాదు, అసలు ఆ తల్లి యొక్క గుణములు ప్రకాశించాలి అంటే, ఆవిడ పాతివ్రత్యము ప్రకాశించాలంటే, ఆమె పాతివ్రత్యము లోకమునకు ఆదర్శం కావాలంటే, దాన్ని నిరూపించి చెప్పాలి అంటే ఒక్క శివుడికే సాధ్యం, అన్నులకు సాధ్యం కాదు. అందుకని పరమశివుడే ఆమెకు అటువంటి పరీక్ష పెడుతుంటాడు. ఆ తల్లి తట్టుకుని తపస్సు చేసింది. ఎంత తపస్సు! ఇది పగలని, ఇది రేయని, ఇది చలి, ఇది ఎండ వాన, ఇది అని తా మనమున తలపక పదపడి కాలంబు సలిపే పరమతపంబున్. ఇది పగలు, ఇది రాత్రి, ఇది ఎండ, ఇది చలి, ఇది వాన అని చూడకుండా ప్రకృతిలో ఏది శరీరానికి ప్రతికూలమో దాన్ని కోరి కోరి అటువంటి ప్రతికూల పరిస్థితిలో నిలబడి తపస్సు చేసింది. అంటే ఎండాకాలంలో అగ్ని మధ్యంలో, వానాకాలంలో నీటి మధ్యంలో అలా నిలబడి తపస్సు చేసింది ఆవిడ. అంత తపస్సు చేస్తే పరమశివుడు ఒక బ్రహ్మచారి రూపంలో వచ్చాడు ఆవిడ దగ్గరికి. వెంటనే ఏం పరమేశ్వరుడు ప్రత్యక్షమైపోయి కనీసం రాక్షసులను అనుగ్రహించినట్లు కూడా అనుగ్రహించలేదు. పార్వతీదేవి యొక్క శీల వైభవాన్ని ప్రకాశింపజేశాడు. ఆమె పాతివ్రత్యం ఏమిటో లోకానికి చాటి చెప్పాడు. సాధారణంగా భర్తృనింద వినకపోవడం అనేటటువంటిది దక్ష ప్రజాపతి తండ్రి మాట్లాడితే వినలేదు, అది వేరు విషయం. తన భర్తయే బ్రహ్మచారి రూపంలో వచ్చి శివనింద చేశాడు. ఎవరు? శివుడే, బైవాడేం కాదు. అయినా ఆవిడేం ఒప్పుకోలేదు. తన భర్తయే తనని తాను నింద చేసిన ఆవిడ ఒప్పుకోదు. అంతటి మహాపతివ్రత భర్త ఆమెకి ఊపిరి, ఆమె ప్రాణం. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసలు సౌందర్యలహరి అర్థం కావాలంటే సౌందర్యలహరి చదవకండి మొదట. శివానందలహరి చదవకుండా సౌందర్యలహరి చదవవద్దు అంటారు. శంకరాచార్యుల వారంతటి వారు కూడా సౌందర్యలహరి మొదలు పెట్టాలంటే శివనామంతో మొదలెట్టారు, లేకపోతే ఆవిడ అనుగ్రహించదు. ఎందుకని? ఆయనే చెప్పారు, విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. ఆవిడ చాలా గొప్పదే, ఎన్నో అవతారాలు తీసుకుంది, మహిషాసురమర్దనం అవి చేసింది. కానీ ఆవిడ దగ్గరికి వచ్చి సరస్వతీదేవి వీణ మీద కీర్తనలు చేస్తే అమ్మవారి వైభవం పాడదు. పరమశివుడి మీద వైభవాన్ని వీణ మీద కీర్తనలుగా పాడుతుంటే ఆవిడ ఎంతో సంతోషంతో ఇలా ఇలా తల ఊపుతుంటే, చెవి తాటంకములు ఇలా కదులుతుంటే, తాంబూలా రుణపల్లవాదరయుతే తాటంకారాన్వితే వీణానాదని మీలితర్ధనయనే విప్రస్థ చూలింబరే అని ఎర్రటి తాంబూల చర్వణం చేస్తున్న నోటితో పరమశివుని మీద పాడుతున్న కీర్తనల చేత పరవశించిపోయి శబాష్ అందిటొక్కసారి. ఆవిడ శబాష్ అంటేనే ఇంత బాగా అంది, ఇక మనం కీర్తన చేయడం ఎందుకు, కచేరీ చేయడం ఎందుకని సరస్వతీదేవి పాట ఆపేసింది. శంకరాచార్యులు వారు అన్నారు, సరస్వతీదేవి అంటే ఆపేసింది, వేణెందుకు ఆపుతుంది, దాన్ని ఇలా అంటే ఇంకా కోయి అంటుంది. వెంటనే గలీబు తొడిగేసింది. ఎందుకంటే ఇంకా సిగ్గు లేదే, నేనే ఆపేశాను ఇంకా కుయ్యి అంటున్నావా ఆవిడ ముందు అని గలీబు తొడిగింది అన్నారు. ఆవిడ పరమశివ కీర్తనల్ని అంత భక్తితో వింటుంది, అంతటి మహాపతివ్రత. ఆమె శివనింద అసలు విననే వినదు. అటువంటి తల్లి దగ్గరికి బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. వచ్చి ఆ వచ్చినటువంటి వాడు కుడి చేతిలో ఏదో ఉంగరం పెట్టుకున్నాడు, దర్భలు పట్టుకున్నాడు. ఆ మొలనున్న ధవళంపు ముద్దుపేలికతోడ ఇమ్మైన కృష్ణాజి నమ్ముతోడ విలుపల పెట్టిన వెలిజన్నిదముతోడ రమ్యభస్మ త్రిపుండ్రములతోడ ఆ చిన్న కూకటి జుత్తుతోడ మేధావి బొట్టుతోడ అక్షమాలికతోడ ఇవన్నీ పట్టుకుని ఏమీ తెలియని వాళ్ళ ఎడమ కేల తనదు పొడుగైన దండంబు వ్రేల ఉంగరంబును దర్భయును ధరించి గొడుగు పట్టి వడుగు కుర్రడైచను దించె సూలి మంచుకొండ చూలి కడకు. ఆయన ఒక బ్రహ్మచారి రూపంలో ఆ మొలకి కట్టుకున్నటువంటి దర్భల ముంజితోటి ఆ కృష్ణాజినం కట్టుకొని తెల్లటి జంఝం పైకి కనపడేటట్టుగా వేసుకుని రూపంలో ఎడం చేతిలో ఒక పెద్ద కర్ర ఒకటి పట్టుకొని కుడి చేతిలో గొడుగేసుకుని బ్రహ్మచారి రూపంలో ఆ శూలి అంటే త్రిశూలాన్ని పట్టుకున్నవాడు మంచుకొండ చూలి కొడకు. మంచుకొండ యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవి దగ్గరికి పరమశివుడు బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. వచ్చి ఏమీ తెలియని వాళ్ళే అడిగాడు అక్కడున్న చెలికెత్తెల్ని, ఎందుకు తపస్సు చేస్తోంది ఈవిడని అడిగాడు. పరమశివుడి గురించి తపస్సు చేస్తోంది. ఏమిటి ఈవిడి కోరిక, ఎందుకు పరమశివుడు అని అడిగాడు. పరమశివుడిని భర్తగా పొందాలనుకుంటోంది. ఆయన చూసి అన్న ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావమ్మా, పరమశివుడి గురించి తపస్సు ఒకటే, మళ్ళీ ఆయన నీకు భర్త,
ఆయన అసలు ఎటువంటి వాడో తెలుసా, తెలిసే ఆయన గురించి తపస్సు చేస్తున్నావా అని పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారి వయసున చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు, ఆకారమునాతడు భలే మేటియందుమా ఆకారమెట్టిదో అరయరాదు, కులగోత్రములు రెండు తెలియదమందుమా తల్లిదండ్రులెప్పుడు ధరణి లేరు, చిలువా ఒంటివాడు మాయచేతో కపట మంత్రములను ఎట్లు నిన్ను ఎరిగించుకున్నాడో కాని నీకు తగినవాడు కాడు కాడు అన్నాడు. ఓసి పిచ్చిదానా, నీకు పరమశివుడు భర్త ఏమిటి, ఆయన గురించి తపస్సు ఏమిటి, ఏమైనా అర్థం ఉందా? తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు. నువ్వు చూస్తే ఆగర్భ శ్రీమంతురాలివి, ఆయనో తినడానికి తిండి లేక బ్రహ్మకపాలం చేతిలో పట్టుకుని కనీసం పట్టుకోవడానికి ఓ గిన్నె లేక పుర్రె ఒకటి పట్టుకుని అందరిళ్ళ దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అంటుంటాడు. ఆయనతో నీకు పెళ్ళి ఏమిటమ్మా? ఆయన బిచ్చగాడు, బిచ్చగాడిని పెళ్లి చేసుకుందాం లోకల్లో ఏకాంతైన తపస్సు చేస్తుందా? ఆయనతో పెళ్ళి ఏమిటి అంటే, నేను ఇలా అంటే శివుడు అలాంటి వాడని మీరు అనుకునేరు, ఆయన ఏం అటువంటి వాడు కాడు. బ్రహ్మకపాలం ఆయన ఎందుకు పట్టుకుంటాడు, బ్రహ్మకపాలం మెళ్ళో ఎందుకు వేసుకుంటాడో శంకరాచార్యులు వారు చెప్పారు. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అన్నారు. అందరికన్నా ముందు బ్రహ్మగారిని సృష్టించి వేదాలు ఇచ్చి సృష్టి చేయవయా అన్నారు. లోకాలకి పెద్దవాడు, మొట్టమొదటి సృష్టి చేశాడు కాబట్టి. ఆ బ్రహ్మగారి శరీరం కూడా పడిపోతే, ఆ పుర్రె కూడా రుద్రభూమిలో పడిపోతే బాగుండదు, పాపం మొదట పుట్టినవాడు, నేనే పుట్టించి వేదం ఇచ్చి లోకాలని సృష్టించమన్నాను, ఈ పుర్రె కూడా ఇలా పడిపోవడం ఏంటనో తలప తీసి గుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. ఇలా వేసుకుంటే ఆ బ్రహ్మల మాల, బ్రహ్మల కపాల మాల ఓ పెద్ద మాల అయిపోయింది. ఆయన అలాగే ఉన్నాడు అంటే కాలాతీతుడు అని చెప్పడానికి. ఆయన ఏం చేతకాని వాడే ఈ బ్రహ్మకపాలం పుచ్చుకోడు. ఓరి పిచ్చాడా, అక్కర్లేనివన్నీ నువ్వు అడుగుతావు, ఈ పుర్రెలోకి నన్ను తెచ్చుకో, ధన్యుడు అయిపోతావు, ఇంకో పుర్రెలోకి నువ్వు వెళ్ళక్కర్లేదు. ఆయన బెచ్చమెత్తడం చేతకాక కాదు, కపాలీశ్వరుడని చెన్నైలో ఇప్పటికీ క్షేత్రం, ఆయన బిచ్చమెత్తడం ఆయనకి చేతకాక కాదు. అన్నం పెట్టేతనం ఆడదాని దగ్గర ఉంటే ఆర్తి వినపడుతుంది. భార్యాభర్త మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎక్కడైనా పిల్లాడు కుయ్ అన్నాడు అనుకోండి, ఈయన మాట్లాడుతూనే ఉంటాడు. ఆవిడ ఉండండి ఎక్కడో పిల్లాడు అరుస్తున్నట్టున్నాడు, నీ మొహం ఎప్పుడు అలాగే అంటా ఉంటాడు. నిజమే, వాడు అరుస్తాడు, పరిగెడుతుంది తల్లి. తల్లికి వినపడుతుంది పిల్లాడి ఆకలి కేక. అందుకని అమ్మకి అన్నపూర్ణాత్వం ఇచ్చాడు, ఇచ్చి నువ్వు అన్నం పెట్టి అన్నాడు. ఆడది అన్నం పెడితే మనం వెళ్ళి అడగడం ఏమిటని మగమహారాజులు సిగ్గుపడతారేమో అని ఇంతటి సార్వభౌముణ్ణి నేనే వెళ్ళి అడుగుతున్నాను, మీకేం సిగ్గు వెనకరండి అని చెప్పడానికి తాను ముందడిగాడు తప్ప చేతకాని వాడై అడగలేదు. అన్నపూర్ణి తత్వం మీద మీరు పరిశీలనం చేస్తే శివుడి త్యాగం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు జ్యోతి మ్యాట్రిమోనీ, ఎంత చెప్పినా తక్కువే. సహ సమర్పించిన వారు ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె. ఫాల్కన్, ఇది పంపు కాదు, పాతాళ గంగ.